మరియు ముఖ్య అతిథులకు మరియు ఆత్మీయ బంధువులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి ఇంత చక్కని కార్యక్రమానికి తమ అమూల్య సమయాన్ని కేటాయించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించుకున్నాం. Now the time has arrived to add some dignity to our dais. It is the time to invite our honorable chief guest come on to the dais their respected places here. Initially, I would like to invite Sriram Academy Director Ramu sir and Vijay madam. Give her big hands. And Vijay madam ki bouquet ఇవ్వాల్సిందిగా నందిని మేడం అండ్ సాయిలక్ష్మి మేడం ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సార్ మేడం మేడం కొంచెం జరగండి. Another chief guest for taking the time out of his busy schedule and marking the presence here. I feel immense pleasure and who has been working as a politician, visionary leader, always work for the growth and betterment of the society and value the citizens. He always takes stand for what is right and so many social problems solved had one of him fame. He is none other than our honorable chief guest of this event, Mr. Gafur Garu. Please come on to the dais, sir. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. And he is a live motivational example of kindness and a best teacher and Aksharadam school director, honorable chief guest of Yugendra Reddy Garu. Please come on to the dais. Sarki Ganesh sir and Suresh sir. Students and achieving such wonderful success. He is none other than our staff members, Mr. Suresh Garu, Mr. Ajay Garu, Mr. Ganesh sir and Mr. Chandrarao Garu, Sai Lakshmi ma'am. Please come on to the dais.
సక్సెస్ని ఇచ్చినటువంటి స్టూడెంట్స్కి, వారిని ప్రోత్సహించి పంపించినందుకు తల్లిదండ్రులకి హార్ట్లీ వెల్కమ్ అండి. చాలా చాలా థ్యాంక్స్. మనము మంచి రిజల్ట్ని ప్రారంభించిన మొదటి సంవత్సరంలోనే కేవలం 50 మందిలో 23 నవోదయ సీట్లు సాధించాము. సో చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందుగా మనం శ్రీరామ అకాడమీ జనవరి 22, 2024న ప్రారంభించడం జరిగింది. శ్రీరామ్ అకాడమీ అనే నేమ్తో స్టార్ట్ చేశాము. తర్వాత చక్కగా ప్లానింగ్ ప్రకారం తీసుకొని వచ్చి విద్యార్థులకి నవోదయలో మరియు సైనికులు చక్కని శిక్షణ ఇచ్చి ఇంతటి సక్సెస్ని చేకూర్చడానికి కారణమైన ప్రతి ఒక్కరికి ఈ సక్సెస్ మీట్ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి మాజీ మండల అధ్యక్షురాలు, ఏదైనా అడిగినా కాదనకుండా చేయగలిగే మా అమ్మగారు నాగేశ్వరమ్మ గారికి హార్ట్లీ వెల్కమ్ అండి. అడగగానే కాదనకుండా వచ్చింది. నెక్స్ట్ అవర్ న్యూ విజన్ లీడర్, మా గాంధీనగర్ కానీ గణేష్ కాలనీ కానీ సాయిరామ్ సెంటర్లో ఏ టైంలో అయినా కాల్ చేయండి, ఖచ్చితంగా నేనున్నానని మన ముందుకు వస్తారు. ఏ సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. సో దేనికి వెనుకడుగేయకుండా ధైర్యంగా ప్రతి పని ముందుండి నడిపించి, అలాగే మా ఇన్స్టిట్యూట్ కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మన గఫూర్ అన్నగారికి చాలా చాలా థ్యాంక్ యూ అన్న. చాలా బిజీగా ఉన్నావు, ఆయన నా కోసం వచ్చావు. ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేయాలి. నెక్స్ట్, ఈరోజు నేను ఇంతటి సక్సెస్ సాధించడానికి మరియు ఈ ఇన్స్టిట్యూట్ ప్రారంభం అవడానికి ముఖ్యంగా 2 వ్యక్తులు కారణమండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు మా మిస్సెస్ విజయలక్ష్మి గారు, రెండవది ఇక్కడ ఉన్నారు మా ఫ్రెండ్ అక్షర్ధామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ యుగేందర్ రెడ్డి సార్. సార్, మీరు ఇచ్చిన ప్రోత్సాహం, ధైర్యం, నాకు ఇచ్చినటువంటి సపోర్ట్ చాలా చాలా థ్యాంక్స్ సార్. మీకు కృతజ్ఞత చెప్పడం కూడా చాలా తక్కువే. నేను ఇంతకు మించి మంచి అవకాశం మీకు చెప్పుకోవడానికి దొరకదు. చాలా చాలా థ్యాంక్ యూ సార్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సక్సెస్ సగభాగం మీది కూడా ఉంది సార్. చాలా చాలా థ్యాంక్ యూ సార్. మా మిస్సెస్, నేను ఆ సార్తోనే శ్రీరామ్ అకాడమీ ప్రారంభమైంది. ఆ తర్వాత మా స్టాఫ్ మెంబర్స్, ఒక చెట్టు పర్ఫెక్ట్గా నిలబడాలంటే వేర్లు బలంగా ఉండాలి. కానీ వేర్లు ఏమాత్రం తేడాగా ఉన్నా చెట్టు అనేది బలంగా ఉండదు. సో వేర్లు మనకి కనపడవు, కింద ఉంటాయి. కానీ ఆ వేర్లు ఎంతైతే బలంగా ఉంటాయో చెట్టు అంత బాగా వెళ్తుంది, అంత మంచి ఫలాలను, ఫ్రూట్స్ని అందిస్తుంది. సో అలా వెనుకొండి ఈ సక్సెస్కి అనునిత్యం కృషి చేసి కష్టపడి శ్రమించిన మా స్టాఫ్ మెంబర్స్కి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను. సురేష్ సార్, తెలుగులో చాలామందికి అక్షరాలు కూడా రాని వాళ్ళని స్పెషల్ క్లాసెస్ తీసుకొని సీటు సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. సురేష్ సార్, థ్యాంక్ యూ సార్. అలాగే గణేష్ సార్, చక్కని టైమింగ్తో ఎగ్జామ్ పేపర్స్ ప్రిపేర్ చేయటం, ఎగ్జామ్ కండక్ట్ చేసుకోవడం, కరెక్షన్ చేయడం, ర్యాంకులు వేసుకోవడం, టైం అంటే టైం, పర్ఫెక్ట్ టైం. పిల్లలకి ఇష్టమైన టీచర్ కూడా గణేష్ సార్. నెక్స్ట్, తన అనుభవంతో చక్కని సలహాలు, సూచనలు ఇస్తూ మమ్మల్ని శ్రీరామ్ అకాడమీని ప్రోత్సహిస్తూ ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చినటువంటి మా అజయ్ సార్కి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో నెక్స్ట్, ఇంగ్లీష్లో చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు. సో వారికి విజయలక్ష్మి మేడం, నందిని మేడం ఇద్దరు కలిసి చాలా దగ్గరగా తీసుకొని చక్కని క్లాసెస్ చెప్పి వాళ్ళకి ఎక్కడ లోపాలు జరుగుతున్నాయో వాళ్ళని సరిదిద్ది 100% సక్సెస్ని చేకూర్చడానికి కృషి చేశారు. విజయలక్ష్మి మేడంకి, నందిని మేడంకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నెక్స్ట్, ఇక్కడ
చెన్నారావు సార్ కొంతమందికి తెలుసు, కొంతమంది తెలియకపోవచ్చు. సార్ చాలా పీక్ స్టేజ్లో 2 months మన దగ్గర వర్క్ చేయడం జరిగింది. చాలా ఆ 2 నెలలలో కావాల్సినంత స్టఫ్ని ఇచ్చి చాలా చక్కని ట్రైనింగ్ చేసి పిల్లల్ని ముందుకు నడిపించి తీసుకువచ్చారు. సక్సెస్లో సార్కి కూడా చాలా పాత్ర ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు సార్ డిఎస్సి కోచింగ్లో ఉన్నారు, అయినా సరే ఈ ప్రోగ్రాం కోసమే హైదరాబాద్ నుంచి పనిగట్టుకొని వచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన వ్యక్తులు 2 ఉన్నారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటంటే శ్రీరామ్ అకాడమీ వాళ్ళు లేకపోతే లేదు అన్నంత ఇదిగా వాళ్ళు చాలా చక్కగా పూర్తిగా కృషి చేసుకుంటూ చిన్నారులను దగ్గరగా తీసుకోవడం, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉన్నా సరే సాల్వ్ చేసుకోవడం, ఉదయం నుంచి రాత్రి దాకా చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు మరెవరో కాదు, సాయి లక్ష్మి మేడం అండ్ మణికంఠ సార్ చాలా చక్కగా విద్యార్థుల్ని ప్రేమగా చూసుకోవడంలో, వాళ్ళకి ఏ లోపం లేకుండా చూసుకోవడంలో 100% వాళ్ళు సక్సెస్ అయ్యారు. అలాగే మీరాబి ఆంటీ గారు, నన్ని గారు పిల్లలకి హెల్త్ విషయంలో కానీ చక్కని టిఫిన్, భోజనం, ఈవినింగ్ స్నాక్స్, మిల్క్ కరెక్ట్ టయానికి అందచేసి పిల్లలకి వాళ్ళు తిననన్నా సరే కొద్దిగా తినన్న ఆయనని బతిలాడి మరి పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో కృషి చేశారు. మీరాబి ఆంటీ గారు, నన్ని గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాట్ లీస్ట్, సో బ్యూటిఫుల్ సక్సెస్ ఈ చిన్నారులకి, సీటు సాధించిన విద్యార్థులకి ఈ 7 నెలల పాటు చాలా కష్టపడ్డారు, ఇష్టంతో కూడిన కష్టపొంది సీటుని సాధించుకున్నారు. ఈరోజు వారు ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా చదువుకోవడానికి చాలా ఉపయోగపడే ఇలాంటి స్కూల్స్లో సీట్ సాధించడానికి ఎంతగానో కృషి చేశారు. వాళ్ళని మేము చాలా ఇబ్బంది పెట్టుండొచ్చు, చదువు విషయంలో కొద్దిసార్లు కఠినంగా కూడా ఉన్నాము. అయినా సరే వాళ్ళు చాలా చక్కగా చదివి మా కోసమే వీళ్ళంతా కష్టపడుతున్నారని గ్రహించి ఇంతటి చక్కని ఘన విజయాన్ని తల్లిదండ్రులకి అలాగే శ్రీరామ్ అకాడమీకి అందించినటువంటి ప్రతి ఒక్క చిన్నారికి, సీటు వచ్చినా సీటు రాకపోయినా ప్రతి ఒక్క విద్యార్థికి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఈ సక్సెస్తో మీరు ఆగిపోతున్నా మరిన్ని సక్సెస్లు మీ ముందున్నాయి. ఇది ఫస్ట్ సక్సెస్ మాత్రమే. ఎన్నో సక్సెస్లతో మీరు ఇంకా మీ భవిష్యత్తులో మంచిగా రాణించాలి. సో దానికి మీరు ముఖ్యంగా ఒక 5 పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఎఫర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఎఫర్ట్ను పేషెన్స్తో, హార్డ్ వర్క్తో మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సెకండ్, ఫోకస్ ఆన్ యువర్ గోల్. మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఆ గోల్ మీద మీ యొక్క దృష్టిని నిలపండి. ఖచ్చితంగా మీరు ఆ గోల్ని రీచ్ అవుతారు. నెక్స్ట్ థర్డ్ వన్, స్టే అలర్ట్. ఏ మాత్రం మీరు నిర్లక్ష్యం వహించినా, అలసత్వం వహించినా వెనక నుంచి ఇంకొకళ్ళు దాటుకొని వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ ప్రమాదమైనా పొంచి ఉంచు, ప్రతి దాన్ని ధైర్యంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఆల్వేస్ గివ్స్ రైట్ ఇన్పుట్ టు యువర్ సెన్సెస్. సో మీ యొక్క నోరు, కళ్ళు, చెవులు అన్నీ అదుపులో, కంట్రోల్లో పెట్టుకోవాలా. ప్రతిదాన్ని గమనిస్తూ ఉండాలా. మనం మాట్లాడే మాట తీరు చాలా హుందాగా ఉండాలి. వీటిని కూడా మీరు జాగ్రత్తగా పాటించాలి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, లీవ్ కంఫర్ట్ జోన్. సో ముఖ్యంగా ఇది చాలామంది చేయాల్సిన పని. లీవ్ కంఫర్ట్ జోన్. ఎక్కడ ఉన్నా సరే హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఏసీయే కావాలా, కారే కావాలా, లేదంటే మాకు ఇది పరుపులే కావాలా అనేది లేకుండా కంఫర్ట్ జోన్ను వదిలి బయటికి రండి. కంఫర్ట్ జోన్లో నుంచి బయటికి వచ్చినట్లయితే మీరు ఎక్కడైనా సరే హ్యాపీగా వర్క్ చేసుకుంటే సక్సెస్ అనేది మీ వెంట 100% ఉంటుంది. సో పట్టుదల ఉండి నువ్వు కనుక ప్రయత్నిస్తే మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. ఓకే, సో మీరు ప్రతి దాంట్లో ఇలాంటి ఎన్నో సక్సెస్లు చూడాలి. తద్వారా
మీ ఊరికి, తల్లిదండ్రులకి, మీకు చదువు చెప్పిన గురువులకి, అలాగే మన దేశానికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిల్లలకే కాదు, పేరెంట్స్కైనా టీచర్స్కైనా మంచి సందేహాలు అందించారు ఆయన. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, అవర్ చీఫ్ గెస్ట్ నాగేశ్వరం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నా నమస్కారములు. నవోదయ సీటు సాధించిన విద్యార్థులకు, వారిని ఇక్కడికి పంపించిన తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు. ముందుగా ఇక్కడ విచ్చేసిన శ్రీరామ్ అకాడమీలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. శ్రీరామ్ అకాడమీ పెట్టిన మొదటి సంవత్సరంలోనే 50 మంది పిల్లలు జాయిన్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. అలా జాయిన్ చేసి శ్రీరామ్ అకాడమీ డైరెక్టర్ రాము మీద ఎంతో నమ్మకంతో పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన తల్లిదండ్రులకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఈ రోజున ఈ పోటీ ప్రపంచంలో చదువు అనేది అంత సులువుగా లేదు. ఎందుకంటే పిల్లలకి ప్రతి ఇన్స్టిట్యూట్లో, అకాడమీల్లో చదువు అని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకురావడమే కానీ అందులో 100 మంది జాయిన్ అయితే ఒక 10 మంది చదివారనుకోండి, ఆ 10 మంది ఫోటోలు వేసుకుంటారు, మిగతా 90% అర్థం కాని పరిస్థితి. కానీ ఇక్కడ మా శ్రీరామ్ అకాడమీలో రాము ఎంతో అనుభవంగా ఒక చోట పనిచేసి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినా సరే వదిలేసి నా చదువు గవర్నమెంట్ కాడ ఆగిపోకూడదు, ఆ ఉద్యోగాలు ఆగిపోకూడదు అని చెప్పని ఆయన స్వయంగా శ్రీరామ్ అకాడమీ పెట్టి నా ద్వారా ఎంతోమంది పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు ముందుకెళ్ళాలి, ఎంతో ఉద్యోగాలు సంపాదించుకోవాలని ఎంతో దృఢ సంకల్పంతో శ్రీరామ్ అకాడమీ అనేది స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే 50 మంది పిల్లలు జాయిన్ అయ్యారు. ఈ 50 మందిలో ఈ నవోదయ ప్రవేశానికి 23 మంది పిల్లలు సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు. అంత సక్సెస్ సాధించడానికి మా శ్రీరామ్ అకాడమీలో మా రాముతో సహకరించిన అధ్యాపకులు, ఉపాధ్యాయులు, అదేవిధంగా ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంకోటి ఏమిటంటే ఒక్క చదువే కాదు, పిల్లలకి ప్రెషర్ తేవడం కాదు, పిల్లలు మానసికంగా, శారీరకంగా కూడా ఎంతో సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలు. ఆ కేర్ తీసుకోవడంలో రాము ఎంతో బాధ్యత వహించాడు. పిల్లలకి ధ్యానం అని, పిల్లలకు ఉదయం సాయంత్రం ఆటలు, ఎంతో ఆరోగ్యంగా ఉండటం కోసం, పిల్లల మీద చదువు అనే ప్రెషర్ లేకుండా పిల్లల్ని ఎంతో ముందు చూపుతూ చాలా జాగ్రత్తగా ఇటువంటి జాగ్రత్తలను తీసుకున్నాడు. ఈ జాగ్రత్తలు తీసుకోవడంలో ఇంకోటి, పిల్లలు తిండి పొద్దున్నే టిఫిన్ కాడి నుంచి మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం కూడా మంచి ఆహారాన్ని, కర్రీని, టిఫిన్ సెక్షన్ కూడా పిల్లలు ఎంతో మనస్ఫూర్తిగా కడుపు నిండా తినే విధానాన్ని కూడా ఇక్కడ రాము తీసుకున్నాడు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకొని శ్రీరామ్ అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 50 మంది పిల్లలకు 23 మంది పిల్లలు విజయాన్ని సాధించేందుకు వారందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆ నమ్మకాన్ని పెట్టిన తల్లిదండ్రులకు కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏమిటంటే ఈ రోజున సమాజంలో పిల్లలు టీవీలకి, ఫోన్లకి ఎడిక్ట్ అయిపోయి మంచి చెడు రెండు నేర్చుకుంటారు. వీటిలో మంచి చెడు ఉంది. పిల్లలకి దయించి తల్లిదండ్రులు ఫోన్లు ఎక్కువ అలవాటు చేయకుండా వారి చదువు మీద దృష్టి పెట్టి పిల్లలకి మంచి విధానం నేర్పించని తల్లిదండ్రులు ప్రారంభిస్తున్నాను. ఈ సక్సెస్ మీట్ ద్వారా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులు నెక్స్ట్ మళ్ళీ మీ స్నేహితులు కానీ, మీ సన్నిహితులు కానీ శ్రీరామ్ అకాడమీ అనేది పిల్లలందరికీ కూడా అన్ని విధాల ముందుకు సక్సెస్ రేట్ వెళ్తుందని చెప్పని ఈ శ్రీరామ్ అకాడమీకి మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదో చెప్తాను కదా, స్టేజ్ నేను కూడా కొత్త మాట్లాడటం. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి, పిల్లలకి 2 విషయాలు చెప్తున్నాను. పిల్లలు మీరు ఒకటి నేర్చుకోండి, కష్టపడి చదవండి. కష్టపడితే సాధించలేదంటే ఏం లేదు, కష్టపడకుండా వచ్చింది ఏది కూడా నిలబడదు. 1. 2, ఇక్కడ మనకు పిల్లలు నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని, మనకు చదువు నేర్పిన గురువుల్ని మనం బ్రతికొనించగలం, గౌరవించుకుంటూ
వారి సలహాలతో మంచిగా ముందుకెళ్తూ మీరు ఈ నవోదయ ప్రవేశంలో సక్సెస్ సాధించిన విద్యార్థులకి, అలాగే ఈ సంవత్సరం సక్సెస్ సాధించలేదు, అదేం ఓటమేం కాదు, మీరు దానికి ఏదో డెస్టిట్లోకి వెళ్ళిపోవాలంట ఆ విధంగా వెళ్ళకుండా మరలా ప్రయత్నించి విజయాన్ని మనం ఎలా తీసుకుంటామో అలాగే కూడా ఓటమిని కూడా అంతే సంతోషంగా తీసుకోవాలి. అలా తీసుకున్నప్పుడు మీ భవిష్యత్తు బంగారు బాట ముందుకెళ్తుంది. అదేవిధంగా మీరు ఇంకెన్నో మంచి విజయాలు సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు శ్రీరామ్ అకాడమీ వారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వారి తల్లిదండ్రులు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సార్ మంచి వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. ఫైనల్గా సార్ ఏం చెప్పారో అందరికి అర్థమై ఉంటుంది. తల్లిదండ్రులు మనకి జన్మనిస్తే మనకి టీచర్స్ ఏమిస్తారు, భవిష్యత్తుని ఇస్తారు. సో ఫైనల్గా వర్డ్ని అది చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఫైనల్ గెస్ట్, అవర్ స్పెషల్ గెస్ట్ యుగేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఈరోజు నన్ను గుడ్ మార్నింగ్ అండి. మీరు కూడా చెప్పచ్చు గట్టిగా, కొంచెం సరదాగా ఉందా? గుడ్ మార్నింగ్ గట్టిగా. సార్ ఎప్పుడు నన్ను గెస్ట్ అంటే ఒప్పుకోడు అనమాట. మీరు మా గెస్ట్ అంటే ఈరోజు నన్ను గెస్ట్ చేసేసాడు. ఒక చిన్న పరిచయం, ఒక మెసేజ్ ద్వారా ఒక చిన్న కరెక్షన్ని చెప్పడంతో మా జర్నీ ప్రారంభమై ఈరోజు కుటుంబంలో 2 అన్నాదమ్ముళ్ళు 2 అక్కా చెల్లెళ్ళు ఉంటే వాళ్ళు ఎక్కడెక్కడో బంధాలు కోల్పోయి కనీసం కుటుంబంలో 2 మధ్య కూడా ఆత్మీయత అభిమానాలు లేనటువంటి సందర్భంలో ఎక్కడో తిరుపతి 600 నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేను, చింతలపూడిలో ఉన్న రాము గారు ఒక చిన్న మెసేజ్ ద్వారా మా పరిచయం స్టార్ట్ అయ్యి ఒక కుటుంబంలో ఒక వ్యక్తిగా, వాళ్ళ బ్రదర్గా, తమ్ముడిగా నన్ను చేర్చుకున్నారు. చాలా సంతోషం సార్, కృతజ్ఞతలు. నేను గెస్ట్ కాదండి, ఎప్పుడూ కూడా చింతలపూడికి నేనైతే గెస్ట్ కాదు, నాకే వాళ్ళ బ్రదర్. ఇంకా నుంచి నన్ను గెస్ట్గా ఎప్పుడు పిలవద్దని సార్ దయచేసి. థ్యాంక్ యూ. ఈరోజు మనం పిల్లల గురించి యాక్చువల్గా నాకు కూడా సార్ చెప్పినట్టు మైక్ కొత్త అండి. పెన్ను పట్టుకుంటే పాఠాలు ఎంతసేపు అయినా చెప్తాం, కానీ మైక్ పట్టుకుంటే మాట్లాడాలనుకున్నది మొత్తం మర్చిపోతాం. అని ప్రయత్నిస్తా సార్ కోసం, ఎంత వద్దన్నా నాకు మైక్ చేతికి ఇచ్చాడు, ట్రై చేస్తా కొద్దిగా మీకు ఏదో నాకు తెలిసినంతలో చెప్పడానికి. రైట్, ఈరోజు చిన్న స్టోరీ ద్వారా స్టార్ట్ చేద్దామండి. మనం ఒక కథ చెప్తాను మీకు. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఒక గొప్ప మహారాజు ఉండేవారు, రాజుతో పాటు. రైట్. ఆ రాజుకి ఒక గారాల పట్టి అంటే అందమైన కుమార్తె ఉండేదండి. ఆ అందమైన కుమార్తె పెరిగి పెద్ద అయిన తర్వాత ఆ అమ్మాయికి వివాహం చేయాలనుకున్నారు, పెళ్లి చేయాలనుకున్నారు. ఆ టైంలో ఆ కుమార్తెకు తగిన వరుణ్ణి తీసుకురావడానికి ఆ రాజు ఒక కాంపిటీషన్ పెట్టాడు. ఆ కాంపిటీషన్ ఏంటంటే, ఆ ఆస్థానానికి మొత్తం స్టెప్స్ ఉంటాయండి. ఆ ఆస్థానం పైన ఉంటే కింది నుంచి పైకి వెళ్ళడానికి మెట్లు, మొత్తం 100 మెట్లు ఉంటాయి. బాగా వినండి, దీనికి సమాధానం మీరే చెప్పాలి. 100 మెట్లు ఉంటాయండి. సో రాజుగారు ఏం చేశారంటే, ఆ సరౌండింగ్స్ ఉన్న మొత్తం రాకుమారులను మొత్తం దండోరా వేయించి పిలిపించారనమాట. పిలిపించి వాళ్ళకున్న కాంపిటీషన్ ఏంటంటే, ఆ మెట్లు ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టు మీద ఒక్కొక్క జోక్ ప్లే అవుతుందండి. అంటే ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్. సో ఆ విధంగా ఆ మెట్లు ఒక్కొక్కటి ఎక్కుతూ ఆ మెట్టు మీద నిలబడినప్పుడు ఆ మెట్టు దగ్గర వచ్చి ఆ జోక్ విని నవ్వకుండా తను 100 మెట్లు ఎక్కాల. సో అంటే 100 జోకులకి నవ్వకుండా 100 మెట్లు ఎక్కినప్పుడు ఆ కుమార్తెనిచ్చి రాజు నేను పెళ్లి చేస్తానని చెప్తాడు. సో చుట్టుపక్కల ఉన్న అందరూ రాకుమారులు వచ్చారు. 1, 2, 3, 5, 10 మెట్ల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళ నవ్వును ఆపుకోలేక, ఏమాత్రం ఆ నవ్వును ఆపుకోలేక, అంటే అంత సరదాగా ఉంటాయన్నమాట ఆ కామెడీ, దిగేస్తున్నారు. మరి లాస్ట్కి రాజు దిగులు పడుతున్నాడు. అరే, నా కుమార్తెకు సరైన వరుడు ఎవరూ లేరా ఈ రాజ్యంలో. ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చారో ఒక వ్యక్తి వచ్చాడు. వరుసగా 1, 2, 3, 4, 5 కాదండి, 99 మెట్లు ఎక్కాడు. అక్కడికి వెళ్ళి నవ్వేశాడు. మరి రాజు చాలా ఆశపడుతున్నాడు, నా కుమార్తెకు సరైన వరుడు దొరికాడు,
దగ్గరికి వచ్చేసాడు అని. కానీ లాస్ట్కు 99వ మెట్టు దగ్గర నవ్వాడు. ఎందుకు నవ్వి ఉంటాడు? అది మీకు స్టార్టింగ్లో నేను ఇచ్చే క్వశ్చన్. సో నా ప్రసంగం అయిపోయిన తర్వాత మీరు ఆన్సర్ చెప్పాలి. అంతవరకు ఆలోచిస్తూ ఉండండి. రైట్. సో జనరల్గా మనకి విద్య గురించి తీసుకున్నప్పుడు అసలు ఏంటి ఈ కాంపిటీషన్ ఏంటి, ఈ ఎగ్జామ్స్ ఏంటి, చిన్నపిల్లలు హాస్టల్ ఎందుకు మనకి అవసరమా, చాలా కన్ఫ్యూజన్లో ఎంతోమంది ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, సూర్యుడు ఉదయిస్తే ఏమంటారండి? గట్టిగా సూర్యోదయం. చంద్రుడు ఉదయిస్తే గట్టిగా చంద్రోదయం. మరి ఒక మనిషికి ప్రశ్న ఉదయిస్తే ఏమంటారండి? ప్రశ్న ఉదయించడం అంటే ఏంటి? క్వశ్చన్ అనేది మనకు పుట్టడం. ప్రశ్న ఉదయిస్తే ఏమంటారండి? జ్ఞానోదయం అంటారు. సో ప్రతి వ్యక్తికి ఏదో చేయాలనే కోరిక ఉంటుంది. ఆ ప్రశ్న అనేది రాదు. నేను ఏదో చేయాలనుకుంటారు, ఏమీ చేయరు. మనుషులు 3 రకాలుగా తీసుకుంటామండి. ఒకటి అదములు అంటారు. ఈరోజు 50 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు, 150 కిలోమీటర్లు డిస్టెన్స్లో ఉన్నా కూడా ఒక మంచి నమ్మకంతో ఈ శ్రీరామ్ అకాడమీలో చేర్చి, ఏదైతే ఇది కానీ పక్కన ఎంతోమంది చెప్పింటారు, మన సరౌండింగ్స్ చెప్పుంటారు, మీ పిల్లోడు డల్గా ఉన్నాడండి, అవసరమా? లేకపోతే మీ పిల్లోడికి అంత దూరం అవసరమా? మీ పిల్లోడు వీక్గా ఉన్నాడండి, ఆడికెళ్ళి హాస్టల్లో ఉంటే ఇంగరంత వీక్ అయిపోతాడని రకరకాల సమస్యలు మీరు ఫేస్ చేసి ఉంటారు. అయినా కూడా ఏదైతే అది కానీ నా బిడ్డను చేర్చుదామని చేర్చి, ఈరోజు ఇందులో 2 రకాల వర్గాలు ఉన్నాయి. ఒకటి సీటు వచ్చిన వాళ్ళు, 2 సీటు రానటువంటి వాళ్ళు. మరి సీటు వచ్చినా రాకపోయినా కూడా మీరంతా కూడా మొదటి వర్గమేనండి. ఎందుకంటే ప్రయత్నం అనేది మొదలుపెట్టారు. పిల్లోళ్ళకి సక్సెస్ అనేది ఏంటో తెలియపరిచారు. ఈరోజు ప్రజెంట్ ఉన్న పాఠశాలల్లో ఒక బట్టి విధానం తప్పితే వేరే ఏం లేదు. ఒక టెక్స్ట్ బుక్ తీసుకోవడం, అందులో ఉన్న 2 నుంచి 3 క్వశ్చన్స్ ఇవ్వడం, వాటినే బై హార్ట్ చేయించడం, అందులో నుంచే క్వశ్చన్స్ ఇవ్వడం, అది చేత కాకపోతే అందులో మళ్ళీ ఇంపార్టెంట్ అని క్వశ్చన్ అని చెప్పి ఒక టిక్ ఇవ్వడం, దాన్ని ఎగ్జామ్లో చెప్పించడం, అది కూడా కాకపోతే బోర్డు పైన రాయిపించడం, 90% మార్కులు, చేతిలో ఒక మెడలో ఒక దండ, ఇవి 2 ఇచ్చి నీ బిడ్డకి గోల్డ్ మెడల్ వచ్చింది, నీ బిడ్డ షీల్డ్ వచ్చింది అని చెప్పి మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి పూర్తిగా విద్యాభ్యాసం మొత్తం అయిన తర్వాత మనం తిరిగి క్వశ్చన్ చేసుకుంటే టేబుల్స్లో ఫెయిల్ అవుతున్నారు, మంత్స్ చెప్పడంలో ఫెయిల్ అవుతున్నారు, చిన్నప్పుడు ఎల్కేజీలో నేర్చుకోవాల్సిన విద్యను కూడా ఫెయిల్ అయిపోతున్నారు. దయచేసి వినాలండి, డైవర్ట్ అవుతున్నారు మొబైల్ దగ్గరికి. సో ఈరోజు విద్యా విధానం పూర్తిగా స్తంభించింది, విలువలు పోయినాయి. విద్యను ఎవరైనా అందిస్తారు, విలువలు అందించలేరండి. ఈరోజు ఒక విద్యార్థి ఒక టీచర్కి ఇచ్చే రెస్పెక్ట్ అనేది పూర్తిగా పోయింది. పోవడానికి కారణం మొదటిది తల్లిదండ్రులనే నేను చెప్తాను. ఎందుకంటే మన ఇంటికి వచ్చిన బంధువులకు కావచ్చు, అంతకంటే ముందు మన ఇంట్లో ఉన్న గ్రాండ్ పేరెంట్స్ గురించి, మరి ఈ ఏరియాకి అది సూటబుల్ అవుతుందో కాదో తెలియదు, మా ఏరియాకి అయితే బాగా సెట్ అవుతుందండి. 10 మందిని తీసుకుంటే 9 మంది ఇళ్ళల్లో అమ్మా నాన్నలు బయటే ఉంటారు. మీన్స్ గ్రాండ్ పేరెంట్స్ అంటారు. ఇళ్ళల్లో పెట్టుకోరండి గ్రాండ్ పేరెంట్స్ని. వాళ్ళకు పెళ్ళి అయిన వెంటనే గ్రాండ్ పేరెంట్స్ని బయటకు దోసేయాలి. ఎందుకంటే వీళ్ళు స్వేచ్ఛగా ఉండాలి. అక్కడి నుంచి మొదలవుతుంది బిడ్డకి. మంచి చెప్పే పేరెంట్స్ ఇంట్లో ఉండరు. ఒకప్పుడు మంచి చెడు చెప్పేవాళ్ళు అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు వీళ్ళు ఉండేవాళ్ళండి. ఈరోజు వాళ్ళ ఇళ్ళకి దూరం అయిపోయారు. మరి స్కూల్లోకి వచ్చి పాఠాలు చెప్పాల్సిన గురువులు మంచి చెప్తే బో చెప్పినా పోయా నువ్వేం చెప్తావు, మా పిల్లోడికి మార్కులు వేయి అంటున్నారు. మన బిడ్డ అనేది మంచి గ్రోత్ అనేది ఉంటుంది. అది ప్రతి ఒక్కరూ కూడా ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. నెక్స్ట్ ఈ కోచింగ్లో సక్సెస్ అయిన వాళ్ళు ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఫెయిల్యూర్ అయిన వాళ్ళు. చిన్న ఎగ్జాంపుల్, ఒక బ్యాంబూ ట్రీ తీసుకుంటానండి. బ్యాంబూ ట్రీ తీసుకున్నప్పుడు అది మనం ప్లాంటేషన్ చేసిన తర్వాత 1 రోజు, 2 రోజు, 3 రోజు మనం వాటర్ అనేది దానికి ఇస్తూ ఉంటాం. దాంట్లో ఎటువంటి రిజల్ట్ ఉండదండి. సో 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం అయిందండి, దాని పెరుగుదల ఎటువంటి పెరుగుదల లేదు. కానీ 2-3 సంవత్సరాలు కూడా దాని గ్రోత్ ఏం కనిపించదండి. అంటే దాని అర్థం ఏంటండి? 3 సంవత్సరాలు కూడా అది పెరగలేదు ఉంటుంది. ఫస్ట్
ఎన్ని వరదలు, ఎన్ని తుఫాన్లు, ఏది వచ్చినా కూడా నేను పడిపోకూడదనే సంకల్పంతో కింద బేస్ 3 సంవత్సరాలు అది రూట్ని స్ట్రాంగ్ చేసుకున్న తరువాత పెరగడం మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ఎన్ని చెట్లు ఎన్ని సంవత్సరాలు పెరిగినా వాటికి అందనంత ఎత్తుకెళ్ళిపోతుందండి. సో ఎంత ఎత్తుకెళ్ళినా వాన వచ్చినా, వరద వచ్చినా, తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా మ్యాక్సిమం 99% ఆ చెట్టు పడదండి. ఎందుకంటే రూట్ స్ట్రాంగ్ ఉంది కాబట్టి. ఈరోజు మన బిడ్డ అకాడమీలో చేర్చున్నాం, సీట్ రాలేదు, రానంత మాత్రాన రాము సార్ చెప్పనట్టు కాదు, రిమైనింగ్ టీచర్లు చెప్పనట్టు కాదు. ఏమి ఇవ్వకుండా టీచర్కి చేర్చిన 2 నెలల్లో 3 నెలలు నాట్ ఓన్లీ శ్రీరామ్ అకాడమీ, మీరు భవిష్యత్తులో ఎక్కడికి ఏ అకాడమీకి వెళ్ళినా కూడా ఒక ఉపాధ్యాయుడికి టైం ఇవ్వాలి. రెగ్యులర్ ప్రోగ్రాంలో ఏం జరుగుతూ ఉంది మన బిడ్డకి, సో తను చదువు నేర్చుకుంటున్నాడా, వేరే దాని మీద డైవర్ట్ అవుతున్నాడా? మరి ఈ సంవత్సరం పాఠశాలలో జాయిన్ చేసినప్పుడు అతని యొక్క నాలెడ్జ్ ఏంటి, సంవత్సరం పూర్తయిన తర్వాత అతని నాలెడ్జ్ ఏంటి, సంవత్సరంలో చేర్చేటప్పుడు 2వ టేబుల్, మళ్ళీ సంవత్సరం అయిన తర్వాత ఆ 2వ టేబుల్ కూడా మర్చిపోతే నిజంగానే ఆ బిడ్డ గ్రోత్ లేదు అక్కడ. అంతేగాని సంవత్సరంలో ఒక బిడ్డ 2 నుంచి 5 టేబుల్ నేర్చుకుంటాడు, ఇంకో బిడ్డ 20 టేబుల్స్ వరకు కూడా నేర్చుకోగలుగుతాడు. లో ఉన్న ఏకైక ప్రత్యేకత ఒక కోచింగ్ సెంటర్లకే ఉందండి. ఒక స్టూడెంట్కి ఒక కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి బట్టి నాలెడ్జ్లకు స్వస్తి చెప్పి, ఈరోజు కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ఉన్న మనం 10th అయిపోయిన తర్వాత కావచ్చు, ఇంటర్ అయిపోయిన తర్వాత కావచ్చు, మనం ఒక ఎంసెట్ రాయాలన్నా, ఒక నీట్ రాయాలన్నా, ఒక జేఈ రాయాలన్నా, ఈ ఎగ్జామ్స్కి మనం ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. అప్పటి వరకు పూర్వపు రోజుల్లో కాంపిటీషన్ అంటే ఏందో తెలియదు పిల్లలకి. ఆ 10th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, క్లాస్ రూమ్లో ఉన్న 30 మందో 40 మందినో తీసుకుంటాం. ఆ 30-40 మందితోనే మన బిడ్డను కంపేర్ చేసుకుంటూ మా బిడ్డకి ఫస్ట్ ర్యాంక్ రాలేదండి, సెకండ్ ర్యాంక్ రాలేదండి అనేసి మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. మరి ఈరోజు ఆ 30-40 మంది కాదు కాంపిటీషన్ అంటే, ఒక నవోదయ ఎగ్జామ్ రాస్తే డిస్టిక్ వైజ్ 6 నుంచి 7,000 మంది ఉంటారు. ఆ 6-7,000 మందితో పోటీ పడాలి. ఆ పోటీ పడి అందులో నుంచి మన బిడ్డ సక్సెస్ అయ్యి ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారండి. అదే సైనిక్ తీసుకుంటే ఒక స్టేట్ మొత్తం కాంపిటీషన్ అనేది ఉంటుంది. దాదాపు 2.5 లక్షల నుంచి 3 లక్షల మంది విద్యార్థులు ఉంటారు. అందులో మన బిడ్డ పోటీ పడి మన బిడ్డ యొక్క స్థానం ఏంటి? సో స్థానం ఎక్కడైనా ఉన్ని అతను ఫెయిల్ అవ్వని, కానీ తన ప్రయత్నం చేశాడండి, దానికి మనం చప్పట్లు కొట్టాలి ఫస్ట్. సో మనం ఫెయిల్ అయ్యాడని నిందించడం మొదలు పెడితే తన జీవితంలో ఎప్పుడూ సక్సెస్ ఉండదండి. ఒక బిడ్డ పరిగెత్తుంటే మనం ఆగు అంటున్నాం, పరిగెత్తనివ్వట్లేదు, ఎందుకండి కింద పడతాడు అనేసి. గ్రౌండ్లో ఆడుతుంటే నాన్న చూసుకోరా నువ్వు కింద పడతావు అంటున్నాం. మరి కింద పడకుండా పెంచితే వాడు భవిష్యత్తులో ఏదైనా కింద పడిన రోజు మీరుంటారా అండి? లేపడానికి మీరుండరు కదా. మరి తనని కింద పడనిస్తేనే రేపు పొద్దున్నే లేవడం ఎలానో నేర్చుకోగలుగుతాడు. ఈరోజు ఆకలి కలిగితేనే రేపు ఆ ఆకలి నుంచి ఫుడ్ ఎలా సంపాదించుకోగలుగుతాడో నేర్చుకోగలుగుతాడు. ఈరోజు కష్టం తెలిస్తేనే ఆ కష్టంలో నుంచి సుఖం ఏ విధంగా ఉండాలో తెలుసుకోగలుగుతాడు. నమస్కారం అండి. ఇక్కడ ఉన్నటువంటి శ్రీరామ్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి రాము సార్ గారి మరియు ప్రిన్సిపల్ మేడం అయినటువంటి విజయలక్ష్మి గారికి మరియు పెద్దలకు, తల్లిదండ్రులకు నా నమస్కారములు. చిన్నారులకు నా గొప్ప సందేశం ఏంటంటే, చూడండి అమ్మా, ఇక్కడ నవోదయ కోచింగ్ తీసుకున్నారు కదా చాలామంది. చూడండి, మన దగ్గర 15 మెంబర్స్ కోచింగ్ తీసుకుంటే 23 సీట్స్ వచ్చాయి. చూడండి, మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా నాకు చాలా ఇన్స్టిట్యూట్లతో సంబంధాలు ఉండేవి. అంటే నేను దాదాపుగా 7 ఇయర్స్ నుంచి ఈ నవోదయ కోచింగ్ సెంటర్లో వర్క్ చేస్తున్నాను. సో రిజల్ట్ వచ్చినాడు చాలామంది కాల్ చేశారు, సార్ మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అని చెప్పి అడిగారు. 23 సీట్స్ అని నేను చెప్పడం జరిగింది. వాళ్ళు, సార్ 23 సీట్స్ అనేవి మీకు ఎలా సాధ్యమయ్యాయి? మేము దాదాపుగా 25 సంవత్సరాలు 26 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్స్ని రన్ చేస్తున్నాము. ఎప్పుడు కూడా మాకు 50 మందిలో
అన్ని సీట్లు ఎప్పుడు కూడా రాలేదు. మా దగ్గర దాదాపుగా 150, 170, 180 మంది ఉంటున్నారు. ఎప్పుడు కూడా మాకు అంత రిజల్ట్ అనేది రాలేదు. సో అసలు మీకు ఎలా సాధ్యమైంది సార్ అని వాళ్ళు అడగడం జరిగింది. అయితే చూడండి, ఆ సక్సెస్కి ప్రధాన కారణం ఇక్కడ రాము సార్ యొక్క ప్రణాళిక. ఈ ప్రణాళిక ద్వారా చూడండి, సార్ ఎటువంటి ప్రణాళిక చేస్తారంటే ఎప్పుడు ఏ సమయంలో ఎటువంటి ఎగ్జామ్స్ పెట్టాలి అనేది ఒకటి, అదేవిధంగా విద్యార్థి యొక్క మైండ్ని క్యాచ్ చేయటం రాము సార్ యొక్క ప్రత్యేకత. చూడండి, విద్యార్థులు చాలామంది ఉంటారు, వాళ్ళ మైండ్ అనేవి ఒక్కొక్కరు మైండ్ అనేది ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ఆలోచించారు కదా. ఇక్కడ ఉన్నటువంటి చాలామంది ఉన్నాం మనము, మన మైండ్ ఒక్కొక్కటి ఆలోచిస్తాం. అందరి మైండ్ సెట్ ఒకేలాగా ఎప్పుడు కూడా ఉండదు. ఏదైనా ఒక విషయాన్ని కొంతమంది స్పీడ్గా గ్లెయిన్ చేయగలరు, మరి కొంతమంది ఒక మాదిరిగా చేయగలరు, అసలు కొంతమంది అయితే 10 సార్లు చెప్పినా కూడా గెయిన్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది. సో అలాంటి వారి కోసం రాము సార్ ఏం చేస్తారంటే ఇక్కడ ముందుగా ఎవరైతే విద్యార్థులు బాగా స్పీడ్గా ఉన్నారు, బాగా చదువుతున్నారు, అటువంటి వాళ్ళు ఒక సైడ్ చేస్తారు. రాని వాళ్ళ కోసం సార్ ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందిస్తారనమాట. అతను ఎందుకని క్యాచ్ చేయలేకపోతున్నాడు ఏంటనేది గ్రహించి ఏ సబ్జెక్ట్లో అయితే వీక్గా ఉన్నాడో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి టీచర్కి స్పెషల్గా చెప్తారు. ఖచ్చితంగా ఆ స్టూడెంట్ నేర్చుకున్నంత వరకు కూడా సారు ఊరుకోరు. రోజుకి 4-5 సార్లు అడుగుతూ ఉంటారు, ఎలా ఉన్నాడు సార్, ఎలా ఉన్నాడు సార్, ఎలా ఉన్నాడు సార్, ఎలా ఉన్నాడు సార్. ఖచ్చితంగా రిజల్ట్ తీసుకొస్తేనే సార్ ఒప్పుకుంటారు. ఆ రిజల్ట్ కనపరచాల్సిందే సార్కి. ఓకేనండి. సో చూడండి, ఇక్కడ రాము సార్ యొక్క ప్రణాళిక అనమాట. ఈ ప్రణాళికే ఈ సక్సెస్కి ప్రధాన కారణం. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రిన్సిపాల్ మేడం అయినటువంటి విజయలక్ష్మి గారు నిరంతరం పిల్లల్లోనే ఉంటూ వారికి కావలసినవన్నీ కూడా చక్కగా దగ్గరుండి చూసుకుంటూ ఏ విద్యార్థికి ఏం అవసరమో ఏమిటో మొత్తం కూడా గ్రహించి వారికి చిన్న లోటు లేకుండా ఆ మేడం గారు చూసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ అయినటువంటి రాము సార్ గారికి మరియు ప్రిన్సిపల్ మేడం గారికి నా ధన్యవాదం తెలియజేస్తున్నాను. ఎవరైతే నవోదయలో సీట్ వచ్చి ఈ సక్సెస్ మీట్కి వచ్చిన పేరెంట్స్తో పాటు వచ్చిన పిల్లలకు అందరికీ నా ప్రత్యేకమైన శుభాభినందనలు. అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకు, అతిరథ మహారథులకు, అదేవిధంగా ఈ ఇన్స్టిట్యూట్కు పెద్ద దిక్కు అయిన రాము గారికి, అదేవిధంగా విజయ్ మేడంకి, అదేవిధంగా ఎంటైర్ టీమ్కి నా శుభాకాంక్షలు. సో ఈ సక్సెస్ మీట్ నేను ముందుగానే ఊహించాను. ఏ రోజైతే రాము గారు శ్రీరామ్ అకాడమీని స్టార్ట్ చేశారో, ఎస్టాబ్లిష్ చేశారో, ఆ థాట్ నేను చూడగానే ముందే ఊహించాను. అదే విషయాన్ని నేను సార్కి ఆ రోజే చెప్పాను. సో ఎగ్జామ్ చూడలేదు, ఎగ్జామ్ ఎలా రాశారు చూడలేదు, విద్యార్థి యొక్క టాలెంట్ ఎలా ఉందో చూడలేదు, విద్యార్థి ఏ స్థితిలో ఉన్నాడో, ఏ దశలో ఉన్నాడో, ఏ విధంగా వాళ్ళు షార్ప్ చేయాలని చూడలేదు. ఎందుకంటే నాకు సార్ నియర్లీ 10 years బిఫోర్ తెలుసు. ఆ 10 years బిఫోర్ నేను చూశాను. సో సార్ ఎంత ఎఫర్ట్ పెడితే ఈ సక్సెస్ వచ్చిందో నాకు తెలుసు, ఎందుకంటే సార్ కూడా తెలీదు. సో ఎవ్రీడే ఐ సా ద స్టెప్ బై స్టెప్. ఆ రోజే ఊహించాను సార్ తప్పనిసరిగా విక్టరీ అనేది స్టార్ట్ చేస్తారు, అది త్వరగా అనుకున్నాను. అది ఎంత త్వరగా స్టార్ట్ అయ్యేదని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ విక్టరీ ఇది మొదలు. ఇక్కడ నుంచి సార్ యొక్క జర్నీ అనేది, విజయం అనే జర్నీ అనేది సాగాలని, ఇంకా ఎంతోమందికి అది నవోదయ కావచ్చు, సైనికే కావచ్చు, లేదా ఆర్ఎంఎస్ఏ కావచ్చు, ఎటువంటిదైనా సో ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ఫ్యూచర్స్ కావాలని, ఎంతోమందికి విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని, వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని, తల్లిదండ్రుల యొక్క కళలు, వారి యొక్క ఏవైతే ఆశిస్తున్నారో పిల్లల నుంచి అవి నెరవాలని, అత్యున్నతమైన శిఖరాలు విద్యార్థులు ఆరోహించాలని, అందుకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు రాము సార్ ఇస్తూ వారి యొక్క స్టాఫ్కి, పేరెంట్స్కి, స్టూడెంట్స్కి ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
వచ్చేసిన అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. సార్ You can talk about anything, sir. చెప్పాలంటే సో మా డైరెక్టర్ అయిన రాము సార్ గురించి చెప్పాలి. ఈ సక్సెస్ మీట్లో ఆయన పాత్ర గురించి చెప్పాలండి. సో ఎందుకంటే నిరంతరం శ్రమించే వాళ్ళకి విజయం దక్కుతున్నది ఎంత వాస్తవం. సో ఈ విజయానికి నిలువెత్తు నిదర్శనం రాము సార్గా చెప్పొచ్చండి. సో సార్ ఈ శ్రీరామ్ అకాడమీ స్టార్టింగ్ నుంచి సో ఈ సక్సెస్ మీట్ వరకు కూడా సార్ చాలా కష్టపడ్డారు. సార్ ఇందాక చెప్పినట్టు ఒక వృక్షం వేర్లు అని మమ్మల్ని అన్నారు, కానీ మాకంటే సార్ కూడా చాలా భూమిలోకి చచ్చిపోయి అంత వేర్లేసి మాతో పాటు చెప్పించి సార్ డైరెక్షన్ ఇస్తూ డిజిటల్ క్లాసులు చెప్పిస్తూ పిల్లలకు కూడా సో ఎక్కడ తప్పు చేస్తున్నారు పిల్లలు, ఎందుకు తప్పు చేస్తున్నారు అనేది కూడా డిజిటల్ బోర్డు ద్వారా క్లాసెస్ నిర్వహించడం. సో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీస్ కాడి నుంచి ప్రతి ఒక్కటి కూడా సో మస్ట్ అండ్ షుడ్గా పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పేసి సార్ ఇలాగా చెప్తారండి. ప్రతి ఒక్కరికి గైడెన్స్ ఇస్తారండి. సో అట్లాగే ఈ సక్సెస్ మీట్లో సార్ది కష్టం చాలా ఉందని చెప్పొచ్చండి. సో అట్లాగే చాలా దూరం నుంచి వచ్చినటువంటి యుగేందర్ రెడ్డి సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలండి. సో మా పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన యుగేందర్ సార్కి ప్రత్యేక కృతజ్ఞతలు సార్. సో మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు చాలా థ్యాంక్స్ సార్. సో ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, విద్యార్థులకు, అంతేవిధంగా తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కారాలు. నేను రాము సార్తో పరిచయం 2011 నుంచి పరిచయం. నేను సార్ స్టూడెంట్ని. సార్ నాకు ఫస్ట్ టీచర్ అనమాట. ఇక్కడే మాది తెలంగాణ అయినా ఆంధ్రాలో నేను టీటీసీ కోచింగ్ తీసుకున్నాను సార్ దగ్గర. సో అప్పటి నుంచి అప్పుడైతే ఎలాగున్నారో సారు, అంటే నేను ఒక విద్యార్థిగా ఎలాగున్నానో, విద్యార్థిగా ఏ విధంగా చూశానో సార్ ఇప్పుడు కూడా స్టాఫ్లో విధంగా అంటే కలిసి ఉన్నప్పుడు కూడా సార్ అదే పట్టుదలతో నన్ను ఏ విధంగా, నేను మా తెలంగాణలో 4th ర్యాంక్ అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు కూడా సార్ దగ్గర చదివే పిల్లల్ని ఆ విధంగానే చూస్తారు. అందరూ సీట్ కొట్టాలి, అందరూ మంచిగా చదవాలి అని చెప్పేసి అదే పట్టుదలతో పిల్లలను చదివించారు. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ పిల్లల తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క పిల్లల యొక్క ప్రతిభను గుర్తించి ఇక్కడ శ్రీరామ్ అకాడమీ అయితేనే మంచిగా చెప్తారు అని చెప్పేసి ఇక్కడ జాయిన్ చేయించినందుకు, ఇక్కడ మీ పిల్లల యొక్క సీట్లు సంపాదించినందుకు అందరికీ కృతజ్ఞతలు.
మిమ్మల్ని ఈ చిన్న సత్కారం ద్వారా సత్కరించుకోవడం నాకు ఎంతో ఆనందదాయం. రాము సార్ని నమ్మొచ్చు అని ఖచ్చితంగా అక్కడే జాయిన్ చేయండి అని చెప్పి మరి పంపించారు. మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని అయితే నేను ఒమ్ము చేయలేదు సార్. మీరు పంపించిన ప్రతి ఒక్కరికి సీట్లు వచ్చేలా నేను చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. కొద్దిగా ప్రోగ్రాము అనుకున్న సమయానికన్నా లేటుగా ప్రారంభమైంది, క్షమించండి. 12:30 అంటే లంచ్ టైం అయింది కాబట్టి ప్రతి ఒక్కరూ లంచ్ స్వీకరించిన తర్వాత పిల్లలకి సత్కారం చేయడం జరుగుతుంది. పిల్లల పేరెంట్స్ అందరినీ ఇక్కడ మేము సత్కరించుకోవడం జరుగుతుంది. చిన్న విరామం తీసుకుందాం, మళ్ళీ లంచ్ చేసి త్వరగా మనకు వచ్చేస్తే మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రతి ఒక్కరూ ఉండాలి, ప్రతి ఒక్క చిన్నారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక్క హాఫ్ అన్ అవర్ బ్రేక్, లంచ్ తర్వాత శ్రీరామ్ అకాడమీ తరపున మనందరి తరపున చిన్న సన్మానం సత్కరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ దీనికి సహకరించాలి. థ్యాంక్ యూ సార్. సార్ది అక్కడ చాలా ఫేమస్, ఖాళీ ఉండరు సారు. నా కోసం మన అన్న ఫీలింగ్తో ఇందాక చెప్పారు సారు, మళ్ళీ నేను చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ సందర్భంలో మిమ్మల్ని సత్కరించుకోవడం నాకు చాలా చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ. Everyone, my name is Nandan. Respected chief guests and director Ramu sir, teachers and my dear friends. My name is Nandan. I am from Venkatadragudam. సైనిక్ కోచింగ్ కోసం నేను శ్రీరామ్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ముఖ్యంగా మ్యాథ్స్ అంటే నాకు చాలా భయం, కానీ రాము సార్ ఈజీ ట్రిక్స్ అండ్ ఈజీ వేలో మ్యాథ్స్ నేర్పించారు. అంతేకాకుండా మిగిలిన సబ్జెక్టులు కూడా బాగా నేర్పించారు. తద్వారా నేను మంచి స్కోర్ చేయగలిగాను. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే డిజిటల్ బోర్డు అందుబాటులో ఉన్నందువల్ల అన్ని సబ్జెక్టులను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలిగాను. అంతేకాకుండా డైలీ టెస్టులు, వీక్లీ టెస్టులు మరియు గ్రాండ్ టెస్టులు నిర్వహించడం వల్ల మంచి స్కోర్ చేయడానికి ఉపయోగపడింది. ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అండ్ హాస్టల్ సెక్యూరిటీ చాలా బాగుంటుంది. స్టడీతో పాటు స్ట్రెస్ లేకుండా మార్నింగ్ మెడిటేషన్, యోగా అండ్ ఈవినింగ్ గేమ్స్ కూడా నేర్పించేవారు. ఇలాంటి చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి శ్రీరామ్ అకాడమీ వారికి ధన్యవాదాలు.
అలాగే శ్రీరామ్ అకాడమీ డైరెక్టర్ గారికి నా హృదయపూర్వక నమస్కారం. స్టార్టింగ్లో మా బాబు మ్యాథ్స్లో చాలా వీక్గా ఉండేదండి. అయితే శ్రీరామ్ రాము సార్ చేతిలో పెట్టేసరికి బాబు ఎక్సలెంట్ అండి. కేవలం 2 నెలల్లో నవోదయ సీట్ సాధించారండి. ఇది నా గొప్పతనం కాదు, మన రాము సార్ గొప్పతనం. ఇది చాలా థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Claps. Claps, claps. సార్ ఒకసారి నిలబడండి సార్, దగ్గరికి నిలబడండి.
parents, దామ్మా దాని నుంచో. ఓకే మేడం, కొంచెం ఇటు రండి, పర్లేదు, కొంచెం ఇటు జరగండి. అలా నుంచోండి. ఓకే ఓకే, స్టడీ. claps, claps, Nikshita Ramya Hemachandra, claps, గుడ్డాడి ఇటు జరగరా, గుడ్డాడి ఇటు జరుగు, చివరికి జరుగు. ఓకే, అలా ఉంచండి. మామూలు నిలబడండి సార్, మామూలు నిలబడండి. ఓకే, స్టడీ చూడండి. Nikshita Ramya with parents and ma'am. Thank you, ma'am and sir. Sir, ready-గా ఉన్నారమ్మా? ఓకే, స్టడీ. ఓకే సార్. Thank you, sir and ma'am. C.H. నిత్యశ్రిత. హేమచంద్ర వాళ్ళ డాడ్ మాట్లాడుతుంట. Respected parents, chief guest of the day, and all సార్ the ఇటు సెంటర్ రండి సార్. నుంచో నాకు నుంచో. respected parents, the chief guest, and the director, and my staff. So all of you, good afternoon, everybody. So ఈ సక్సెస్ఫుల్ మీటింగ్కి శ్రీరామ్ అకాడమీ సక్సెస్ మీటింగ్కి వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వమైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. మా బాబు ఇక్కడ పెద్ద బాబు ఇక్కడే చదివాడండి, మాస్టర్ దగ్గర నవోదయ సీటు కొట్టాడు. అదేవిధంగా ఇప్పుడు రెండో బాబు కూడా ఇక్కడే చదివాడు. రెండో బాబు కూడా సీటు కొట్టాడు. చాలా ఆనందంగా ఉంది. దీని అంతకే కారణం ఏంటంటే ఈ యొక్క శ్రీరామ్ అకాడమీలో పనిచేస్తున్నటువంటి మన డైరెక్టర్ సార్, వారి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి స్టాఫ్, వాళ్ళందరూ ఒక కమిట్మెంట్ తోటి వర్క్ చేసి ఇక్కడ వీళ్ళందరినీ ఒక లిటిల్ సోల్జర్స్ లాగా ఒక బ్రైట్ స్టూడెంట్స్ని తయారు చేశారు. చాలామంది మరి 50 మందిలో ప్రతి ఇద్దరిలో ఒకరికి సీట్ రావడం అనే విషయం మరి తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా చూడలేనటువంటి విషయం అన్నమాట. ఇది ఒక గర్వించదగ్గటువంటి ఒక విజయం. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మీతో షేర్ చేసుకున్నందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్స్. Claps. ఓకే, స్టడీ చూడండి సార్.
భాగ్యలక్ష్మి మేడం. సార్ మీరు ఇట్రండి, మీరు ఇట్రండి. నుంచోండి అలా ఉండండి, అలా ఉండండి. ఓకే స్టడీ సార్. ఇంటి దగ్గర నుంచే తీసుకున్నాం. బాబు కూడా ఆన్లైన్ క్లాస్ అయినా కానీ సారు చెప్పే విధానం మాకు తెలుసు కాబట్టి ఆన్లైన్ అయినా వచ్చింది అనుకున్నాం. ఖచ్చితంగా వచ్చింది. మాకు చాలా హ్యాపీగా ఉంది. పాప అక్కడే, బాబు కూడా అక్కడే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే స్టడీ సార్. ఓకే స్టడీ సార్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. ఓకే స్టడీ. గౌతమ్ పేరెంట్స్ ఏమైనా మాట్లాడతారా సార్? డైరెక్టర్ గారికి, రాము సార్కి, అలాగే సభకు వచ్చేసిన అందరికీ కూడా నా నమస్కారాలు. మేము సారు వెన్నెలలో పనిచేసేటప్పుడు మేము మా బాబు 4th క్లాస్ చదువుతున్నాడు. అప్పుడు వచ్చి రాము సార్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. మన నాగేశ్వరరావు గారి ద్వారాగా రాము సార్ని అప్రోచ్ అయితే అప్పుడు 4th క్లాస్ కుదరదు అన్నారు. కానీ రాము సార్ మాట్లాడిన విధానం, ఆయన సబ్జెక్టు, ఆయన గురించి మేము ఎంతో ఇంట్రెస్ట్ తోటి తర్వాత ఆయన ఇక్కడ మన సపరేట్గా శ్రీరామ్ పెట్టిన తర్వాత మా బాబుని తర్వాత రోహన్ ఇద్దరిని తీసుకొచ్చి జాయిన్ చేసాము. ఇద్దరికి కూడా 100% సీట్ వస్తుందని ఆ రోజే చెప్పారు. అనుకున్న ప్రకారం ఇద్దరికి కూడా సీట్ వచ్చింది. దానికి ఎంతో మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం రాము సార్కి. అలాగే రాము సార్తో పాటు పనిచేసిన స్టాఫ్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 9th క్లాస్ ఇప్పుడు రాము సార్ ఆంధ్రలోని వెన్నెలలో జాయిన్ చేశాను. ఆ సీట్ వచ్చింది, జాయిన్ చేద్దాం ఉంది. మా చిన్న అబ్బాయి కూడా ఈయన దగ్గరే చదివించాం, కానీ మా అబ్బాయి రాలే. కానీ రాము సార్ దగ్గర ఉన్న బేసిక్ మొత్తం పిల్లోడి దగ్గర వచ్చింది. ఇప్పుడు మామూలు ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసాం, మా పిల్లోడు అన్నీ ఫస్టే. కానీ రాము సార్ దగ్గర ఉన్న బేసిక్ మా ఊరు చిన్న పల్లెటూరు సత్యనగూడెం, ద్వారకాతిల్ల మండలం. ఇప్పుడు ఇద్దరు అబ్బాయిని నేనే జాయిన్ చేశాను ఇక్కడ. రాము సార్ దగ్గర సీట్ వచ్చింది, ఇద్దరికీ వచ్చిందండి. మాది చిన్న పల్లెటూరు, అందరికీ రావాలని మా ఊరు మన సార్ని కూడా పిలిచాం. వచ్చారు మా ఇంటి ఫంక్షన్కి. రాము సార్ అందరిలో ఇంకా బాగా ఒకటి మన ఇల్లుకి బేసిక్ ఎంత పునాదేస్తామో పెద్ద పిల్లలకు కూడా రాము సార్ బేసిక్ చాలా బాగా పనిచేద్దండి. సరే సపోర్టెడ్గా ఉన్నారు. నాకు అన్ని విషయాల్లో చాలా విషయాలు కూడా హెల్ప్ చేశారు. అలాగే అడ్మిషన్స్ తెప్పించారు. ఖచ్చితంగా సీట్ రావాలని టార్గెట్ పెట్టి వెళ్ళారు, తెప్పించాము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు భద్రాచలం నుంచి బాబు నలుగురిని పంపించారండి. నిలిపాక లెనిషియా, ఒఫీరా, ఠాగూర్, సుశాంత్ సాయి, భవ్యశ్రీ. అందులో ఇద్దరు సీట్ కొట్టడం జరిగింది. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ వాళ్ళ పిల్లలకి నలుగురికి సీట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పిల్లలు ఇక్కడ మాది ఎక్కడో కిలోమీటర్ల దూరంలో భద్రాచలం నుండి ఇంకా 50 కిలోమీటర్ దూరంలో అటు మరి దుమ్ముగూడ మండలంలో ఉంది మా ఊరండి. అసలు ఇక్కడ ఈ కోచింగ్ సెంటర్ ఉన్న విషయం కూడా మాకు తెలియదు. అయితే మా తమ్ముడు ఇక్కడ వెలేర్పాడులో ఉంటాడు.
అయితే ఆయన చెప్పారు, ఇట్లా అన్నయ్య మా పలానా చోట అయితే సార్ మంచిగా అంటే అసలు కోచింగ్ సెంటర్ అని చెప్పలే, వాళ్ళ రాము సార్ దగ్గర చదివినటువంటి వాళ్ళందరూ కూడా సీట్ వచ్చింది. మ్యాథ్స్ పర్ఫెక్ట్, డైనమిక్ టీచరు రాములు సార్ అని చెప్పారు. అయితే అక్కడ మా తమ్ముడు చెప్పినటువంటి విషయాన్ని ఫాలో చేసి మా అబ్బాయిని ఇద్దరిని జాయిన్ చేశాడు. మా అబ్బాయిని ఇద్దరిని మా ఊర్లో నుండి ముగ్గురిని జాయిన్ చేశాం. ఆ సంవత్సరం జాయిన్ చేస్తే ఆ ముగ్గురు కూడా అసలు అక్కడ కొద్దిగా మ్యాథ్స్లో వీక్ ఉన్నారు. ఆ వీక్ ఉన్నటువంటి విద్యార్థులు ఇక్కడ వచ్చిన తర్వాత అసలు టేబుల్స్ 20 టేబుల్స్ కూడా కళ్ళు మూసుకొని ఎక్కడ అసలు టకటకటక చదివి స్థితిలోకి తెప్పించారంటే రాము సార్ గారు. అట్లా ముగ్గురు కూడా మా ఊర్లో ముగ్గురిని జాయిన్ చేసిన ముగ్గురికి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో మా పాపను కూడా జాయిన్ చేసిన ఈ వెన్నెల కోచింగ్ సెంటర్లో. మా పాప కూడా చేయడు అంటే మా పిల్లలు ముగ్గురు కూడా నవోదయాల్లో జాయిన్ కావడానికి వాళ్ళు మంచి భవిష్యత్తుని ఇచ్చినటువంటి రాములు గారికి నా యొక్క హృదయపూర్వక ప్రత్యేక నమస్కారాలు తెలియజేసుకుంటానండి. అట్లనే అయితే అక్కడ నుండి లాస్ట్ ఇయర్ ఇక్కడ పలానా చోట మనం ఒక ఇన్స్టిట్యూట్ ప్రారంభిస్తున్నాం సార్, మరి మీరు ఎట్లయినా సరే సపోర్ట్ చేయాలి, మీ దగ్గర నుండి పిల్లల్ని పంపించారంటే అప్పటి నుండి మా సైడ్ నుండి దాదాపు ఇప్పటికీ ఒక 10 మందిని దాన్ని పంపించిన. 10 మందిలో ఒక 2-3 తప్పుకున్నారు తప్ప అందరికి కూడా చీడు వచ్చింది. అందరు చెప్పుకుంటున్నారు మంచిగా. ఇప్పుడు మా ఏరియాలో అంటే కోచింగ్ సెంటర్ అంటే పేరుండేది, కానీ ఇప్పుడు మరి అక్కడ ఎట్లుండో తెలియదు. కానీ సార్ ఇటు బయటకు వచ్చిన తర్వాత మరి అక్కడ జాయిన్ అయిన వాళ్ళు కూడా మా అన్నయ్య కొడుకు అంటే కొడుకు అవుతాడు, వాళ్ళ అబ్బాయిని కూడా అక్కడ జాయిన్ చేసిన వాడిని కూడా ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసినాం. తర్వాత మా బాసవాగాని మా ఊరు పక్కన బాసవాగ నుండి కూడా ఉన్నారు, వాళ్ళు కూడా అక్కడ వెళ్ళి జాయిన్ చేయడానికి ఫామ్ ఫిలప్ చేసినప్పుడు కూడా మా బాబు వాళ్ళ పేరు చూసి మా ఊరు పేరు చూసి నాకు ఫోన్ చేశారు, సార్ పలానా చోట వచ్చాను సార్ అంటే, లేదు సార్ అక్కడ లేరు, ఇప్పుడు సార్ పక్కన ఇన్స్టిట్యూట్ ప్రారంభించారు అక్కడికి వెళ్ళండి అంటే అక్కడ నుండి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేశారు. వాళ్ళ పాప కూడా సీట్ వచ్చారు. వాళ్ళు కూడా ఇప్పుడు నాకు ధన్యవాదాలు తెలియజేశారు, ఎందుకంటే మీరు చెప్పడం వల్ల ఇక్కడ జాయిన్ చేశారు. అట్లా ఇప్పుడు మా ఏరియాలో కూడా దాదాపు ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇయర్ కూడా ఒక 5 ఉన్నారు, వాళ్ళని కూడా మా ఇన్స్టిట్యూట్కి జాయిన్ చేసి వాళ్ళకి సపోర్ట్గా ఉంటానని నేను కోరుకుంటున్నాను. అట్లనే ఇంకా మరింత ఎక్కువ మందిని పంపించి ఇది పాపులర్గా అయ్యేటట్టుగా మరి సార్కి నేను హెల్ప్ఫుల్గా ఉంటాను ఎప్పుడు కూడా. అట్లా ఇటువంటి ఈ ఇన్స్టిట్యూట్ అంటే ఈ కోచింగ్ సెంటరు మరి ఒక 50 మందికి 23 సీట్లు రావడం అంటే ఎంతో ఘనకార్యం. దానికి సార్ యొక్క బృందం అంటే ఇక్కడ బోధించినటువంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా మరి అంత నైపుణ్యవంతులు ఉంటే కానీ అంతమందికి సీట్లు రావడం అంటే గొప్పగా సామాన్యం కాదు. అట్లా ఇంకా మీకు సాధ్యమైనంత వరకు చాలా పేద విద్యార్థులు ఉంటారు, అట్లాంటి వారికి కొద్దిగా ఈ కోచింగ్ సెంటర్లో ఫీజులు కొద్దిగా చూడటగా కొద్దిగా తగ్గించి చేస్తున్నట్లయితే తీసుకుంటున్నట్లయితే ఇంకా ఎక్కువ మంది జాయిన్ అయ్యి వాళ్ళకి మంచి భవిష్యత్తును ఇస్తారని ఇక సార్ను కూడా కోరుకుంటున్నా. ఇక సక్సెస్ ఏదో ఉందని మనం పాజిటివ్ వేలోనే వెళ్ళాలి. సో రాలేదని ఎవ్వరూ బాధపడాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం అందరం కష్టపడ్డాం కాబట్టి రాని విద్యార్థులకు కూడా మేము ఇక్కడ సన్మానం చేయదలుచుకున్నాము. సో ఆ విద్యార్థులు నేను పిలుస్తాను. సో మన యుగేందర్ సార్ అలాగే మన స్టాఫ్ మెంబర్స్ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వారి చేతుల మీదుగా షీల్డ్స్ని అందించడం జరుగుతుంది. ఫస్ట్ ఖ్యాతిని ప్రియ అండ్ మహేష్, చైతన్య మహేశ్వర్, కేశవ, లవిత్ చౌదరి, అఖిలేశ్వర్, రిషికాశ్రీ, విఘ్నేష్, నందన్, మోనా సాయితి, అభిలాష, షణ్ముఖ్ సాయి భార్గవ్. సో ప్లీజ్ కమ్ టు ద డయాస్. మేడం పిల్లల పేరెంట్స్ ఉంటే దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. పిల్లల పేరెంట్స్ కూడా రావాల్సిందిగా కోరుతున్నాం.
అండ్ దయచేసి వెళ్ళొద్దు. మీ అందరి కోసం టీచర్స్ ఒక డ్యాన్స్ ఉంది, డ్యాన్స్ ప్రోగ్రామ్ క్లైమాక్స్ మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. దాంతో సభను ముగిద్దాం ప్లీజ్. రాకెట్ తెలుసు కదా, కాకి రాకెట్ రెండు రన్నింగ్ రేస్ పెట్టుకున్నాయండి. కాకి రాకెట్. కాకి అడిగింది, రాకెట్ బావా రాకెట్ బావా మన ఇద్దరం రన్నింగ్ రేస్ పెట్టుకుందాము సరదాగా అంది. అరే నీకేమన్నా నాతో పోటీ సరిపోతుందా, కాకి నువ్వెక్కడా అంది. అప్పుడు అయినా పర్లేదు మన ఇద్దరం పోటీకి పార్టిసిపేట్ చేద్దామంటే సరే అంది. కాకి రాకెట్ రెడీ 1 2 3 అనగానే రాకెట్ బస్సును వెళ్ళిపోయింది, కనిపించలేదు కాకి. కాకి అలాగా చిన్నగా అలా 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 అనుకుంటా ఉంది. కాసేపటికి రాకెట్ ఇంకెలాగో కాకి రాదని చెప్పి తిరిగి వచ్చింది కిందికి. కాకి అప్పుడు అడిగింది రాకెట్ని, బావా బావా నువ్వెందుకు అంత స్పీడ్గా వెళ్ళావు, నేనెందుకు అంత స్పీడ్గా వెళ్ళలేదు అని అడిగింది. ఎందుకై ఉంటుంది పిల్లలు, మీరు ఎవరైనా చెప్తారా? పేరెంట్స్ కూడా అక్కడి నుంచే చెప్పచ్చు, చెయ్యి ఎత్తచ్చు. ఎందుకై ఉంటుంది? రాకెట్ ఎందుకు స్పీడ్గా వెళ్ళింది, కాకి ఎందుకు స్పీడ్గా వెళ్ళలేదు? మరి రాము సార్ ఏమైనా ట్రై చేయొచ్చు. సారీ సార్ మ్యాథ్స్ అయితే చెప్తా సార్, జనరల్ నాలెడ్జ్ వీక్. మేడం గారు మీరేమైనా సార్? గట్టిగా మండుతుంది కాబట్టి దాదాపు రైట్ ఆన్సర్. అప్పుడు రాకెట్ చెప్పిందంట, అరే బామర్తి నా కింద ఏముందో చూడరా అనిందంట. కింద కాలిపోతా ఉంది, యాడవుతుంది. సో మనకు కూడా సీట్ వచ్చిన పిల్లలు కావచ్చు, సీట్ రాని పిల్లలు కావచ్చు, మీకు కొంచెం ఫైర్ తగ్గింది, ఆల్రెడీ రేస్లో ఉండారు నాన్న, ఓకేనా? ఆ ఫైర్ కొంచెం బర్న్ అయితే సక్సెస్ ఇంకా డబుల్ అవుతుంది. ఎక్కడ నిరాశ పడకుండా, మనది ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ టైం ఇంతకంటే డబుల్ సక్సెస్గా మళ్ళీ మనం స్టేజ్ మీద కలుసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. థ్యాంక్ యూ. కొంచెం ఎదురుగారండి సార్. ఓకే ఓకే స్టడీ. నాకు ఇంత పేరు రావడానికి, అలాగే నేను ఇంత ఎదగడానికి నన్ను ఎంతగానో కష్టపడి చదివించారు, ఈ స్థాయికి తీసుకొచ్చారు. మా అమ్మగారిని మీ అందరి ముందు సత్కరించుకోవడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. మా అమ్మగారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్స్టిట్యూట్ పెట్టడానికి ముఖ్య కారణం మా మిస్సెస్ అని ఆల్రెడీ చెప్పాను. సో ఆమె కోరిక మేరకే, ఆమె కోరిక నెరవేర్చడం కోసం నేను ఇన్స్టిట్యూట్ ప్రారంభించడం జరిగింది. అలాంటి చక్కని అమ్మాయిని, కష్టపడే అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసినందుకు మా అత్తమామలు కూడా ఈ సందర్భంగా సత్కరించుకోవాలనుకుంటున్నాను. రండి అత్తగారు, మొహం గారు రండి. చేయడం కోసం మా టీచర్స్ చిన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేశారు. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి. మీ ఆనందం కోసం, మా టీచర్స్ ఆనందం కోసం మన ఇంత ఘన విజయాన్ని సాధించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం మా టీచర్స్ ద్వారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ పేటకు నేనే మేస్త్రి నీకు కూడా పడంగా ఈ పేట మేస్త్రి ఈ పేటకు నేనే మేస్త్రి మ్యూజిక్ ఇలా అయితే అందరూ అదే అలా ఇదిగో పాట రాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగారు రాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగారు రాజువాక పిల్ల మెంగాజులోళ్ళంగారు సాపలేదా సాపలేదా రాజువాకలేదా రాజువాకే పిల్ల
బాబు మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డబ్బులు కొట్టండి. लेडीज वाइज में मस्त वाटतं सर अल्ला आओ उकोना में मजा చేస్తున్నా పాడరా మజా చేస్తున్నా సార్ పాడు కండక్టర్ సాంగ్ వేసుకోండ్రా నేనే షాకేనా నీ పక్కన పట్టాది లేదు సూడల పిల్ల నాది నక్కిలి సుగలుసు This song remixed by DJ Venkatesh Galli, Lighting and Sound System, Diapana. Your Honor, he is wasting court's prime time. I am also aware of Prime and Netflix and not even downloaded one movie of Jackie Chan. Explain database. Database is using some language of Gabriel become the same database.
అది